నమస్తే. నా- ఎట్లా అనిపిస్తుందమ్మా ఈ టెంపుల్‌కి రావడం? నాకు నా పనులన్నీ బాబా చేసి పెట్టారయ్యా. 30 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఇక్కడ. ఏ కోరిక కోరినా నాకు తీర్చాడు. చెప్తున్నాను కదా, ఈ గురువారం రోజున అబద్ధం కాదు. నాకు ఆ బాబా అన్ని విధాలా తోడునేడుగా. నాకు బిడ్డలు లేరు, భర్త లేరు, ఒక్కదాన్ని. కానీ నాకు అన్ని విధాలా ఆయన తోడున్నాడు. ఇంకా అదొక్కటే నా కోరిక. నేను చనిపోయేదాకా ఆయన నాకు తోడు ఉండాలి. చాలు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా చేశాడు నాకు, ఒకటి రెండు కాదు. మీ లైఫ్‌లో ఏదన్నా సంఘటన అంటే ఈ విధంగా నువ్వు బాబా వచ్చిండు, కరుణించిండు నాడు ఆ. బాధల నుంచి మేల్కొల్పి నాది ఒక గొడవల్లో ఒక ఇది ఇరుక్కుంది. దాని గురించి బాబా నేను ప్రార్థన చేశాను పగలు రాత్రి. ఇక్కడే ఉండి అప్పుడు ఆయన నాకు దర్శనం ఇచ్చి చెప్పండి పని అవుతుంది అన్నతో 4 రోజుల్లో నా పని అయిపోయింది. నాకు డబ్బులు చేతికి వచ్చేసింది. ఏమి లేదు నాన్న, ఆయన మహిమ గలవాడు. ఆయన ఏమి తేడా లేడు. నాకు చెప్తున్నాను కదా, 2-3 పనులు అయినాయి నాకు బాబా వల్ల. నాకు చాలా డబ్బులు వచ్చినాయి చాలా కాలం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇక్కడ? సార్ నేను ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నా సార్. ఎట్లా అనిపిస్తుంది? నేను బాబా చాలా పవర్ఫుల్ బాబా సార్. టెంపుల్ ఇది పవర్ఫుల్ టెంపుల్. నాకు పిల్లలు కావట్లేదు సార్. నాకు బాబాని కోరుకున్నా. అందమైన ఆడపిల్లని పుట్టారు సార్. నాకు అమ్మాయి పుట్టింది సార్. ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత ఇంకొక పాప పుట్టింది. తర్వాత ఇంకొక బాబు పుట్టాడు. ఇప్పుడు రెక్యూర్ బాబాని నేను చాలాసార్లు మొక్కాను సార్. నాకు పిల్లలు లేరు అని చాలా ఇబ్బంది పడుతుంటే ముగ్గురు సంతానం కలిగించారు సార్. నాకు చాలా నమ్మకం సార్. బాబా అంటే పవర్ఫుల్ టెంపుల్ సార్. శ్రీనగర్ పంజగుట్ట శ్రీనగర్ కానీ ఇది పవర్ఫుల్ టెంపుల్ సార్. మళ్ళీ చేస్తారా? పవర్ఫుల్ టెంపుల్ సార్. చాలా పవర్ ఉంది సార్ బాబా దగ్గర. నేను చాలా నమ్ముతాను సార్ బాబాని. రెగ్యులర్గా గురువారం నేను ఈ టెంపుల్కి వస్తాను సార్. అంటే చాలా వరకు బాబా కనిపిస్తారని చెప్పి చెప్తారు. ఏ విధంగా కనిపిస్తారు మీకు ఎప్పుడైనా కనిపించారా? బాబా కనిపించిన అంటే నైట్ పడుకున్నప్పుడు కళల్లో చెప్తాడు బాబా, రేపు పొద్దున్న టెంపుల్కి రా, గుడికి రా అని. ఆ లేవగానే వచ్చేస్తాం సార్. నైట్ చెప్తాడు సార్. పడుకున్నప్పుడు కళల్లో చేస్తాడు సార్ నాకు బాబా. నేను బాబాని నమ్ముతాను సార్. ప్రతి సంవత్సరము బాబా ప్రతి గురువారము నేను గుడికి రావడం జరుగుతుంది సార్. కానీ ఈ టెంపుల్కి చాలా పవర్ ఉన్నది సార్. ఎక్కడెక్కడ నుంచో వస్తారు సార్ ఈ టెంపుల్కి. ప్రతిసారి వస్తానండి. నేను అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా నేనేమన్నా అనుకుంటే, కష్టాల్లో ఉంటే, ఆపదలు ఉంటే అన్నీ జరుగుతాయి అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? నువ్వు చాలా 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను ఈ గుడికి. షిరిడి లాగా అనమాట. షిరిడి సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఏమనుకుంటే అవన్నీ జరుగుతాయి. మీరు 25 సంవత్సరాల నుంచి వస్తారంటే మీకు బాబాకు చాలా గట్టి అనుబంధమే ఉంటుంది. ఎలాంటిది, ఎంతగానో మీరు నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారు మా బాబా? బాబా నేనేమైనా బాధపడితే కళలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు బాగా. నిజంగా ఒక మానవుడి లాగానే, మానవ రూపమే ఆయన. మనం ఏదైనా బాధలో ఉంటే, ఇప్పుడు డబ్బులకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అది ఏదో విధంగా చేస్తారు. ఒంట్లో బాగాలేదనుకోండి, అట్లా కూడా. అలాంటి ఏదైనా సంఘటన? మా తమ్ముడు ఒకసారి సీరియస్ అయ్యాడు అనమాట. హాస్పిటల్లో బ్రెయిన్ ఫీవర్ వచ్చి ఒక 20 years బ్యాక్. అయితే ఆయన బతకడని చెప్పాడు. అయితే ఆ రోజు నేను ఈవినింగ్ ఇక్కడికి వచ్చి బాగా ఏడ్చుకుంటూ ప్రార్థిస్తే నెక్స్ట్ డే ఆయన కళ్ళు తెరిచాడు. మంచిగా రికవరీ అయ్యాడు. ఇప్పుడు మంచి పెళ్ళి అయింది. ఒక పాప కూడా పుట్టాడు. ఇప్పుడు నిన్న మొన్న ఏమన్నా జరిగింది? నిన్న మొన్న అంటే అదే మా వారికి బాగాలేనప్పుడు కూడా నేను ఒంట్లో బాగాలేకపోతే కూడా వచ్చి షాల్, ఇక్కడ ఏంటంటే ఎప్పుడు నేను ఏం మొక్కినా షాల్ వేస్తాను అనమాట. షాల్ ఒకటి కప్పితే చాలు నాకు అన్ని జరుగుతాయి. పిల్లల ఎగ్జామ్స్ పాస్ అవ్వాలన్నా, పిల్లల పెళ్ళిళ్ళన్నా అన్నీ బాబానే ముందు మంచి నమ్మకం అంతే.